తీసుకొని చెప్పుకోండి. భాస్కర్ చాలా డిసిప్లిన్ గా ఆడాలి గేమ్, ఓకేనా? మీరు కూడా ఇక్కడ పక్కన 2 పాయింట్లు ఎక్కువ తరకే వస్తారు, కొంచెం 4-5 మంది వస్తారు, రాకూడదునా. ఎవరైనా వస్తే ఇప్పుడే రాండి. రెడీ బోటి కెప్టెన్ 757 బాబు. ఇది గెలిచిన టీము డైరెక్ట్ గా సెమీఫైనల్ కి వెళ్తుంది, ఓడిపోయిన టీంకి ఏమి ఉండాలి బాబు, ఓకేనా? రెడీ. यार तेरा बा కిత్తలేడు నీకు ఇచ్చిన అది కానీ మాదే ఆడలే బాగా ఎలక్టేలే ఇప్పుడు నలిపి కొంచెం చాలా డిసిప్లిన్ గా ఆడుతుంటాడు ఈ అబ్బాయి భాస్కర్. ర్యాపిల్ నుంచి చాలా టోర్నమెంట్లు చూసాం ఈ అబ్బాయిని. ఏమాత్రం స్పీడ్ కానీ అలచడం కానీ అగ్రెసివ్ గా ఉండడం కానీ అట్లాంటివి చేయడు. ర్యాపిల్ టీం అంతా కూడా అదే విధంగా ఆడుతూ ఉంటది. అక్కడ ఉంటే రెండో అబ్బాయి కూడా భాష డాక్టర్ అయినా చాలా అద్భుతంగా ఆడతాడు. ఏమై ఈ టోర్నమెంట్ స్విచ్ ఆఫ్ అయినాడు ఆయన, లేకపోతే బాగా ఆడుతుండే. పోయినకుండా టోర్నమెంట్ ఒక ఊపినాడు ఖచ్చితంగా. రైడర్స్ చెప్పండి, వీళ్ళెంత బాగా టచ్ ఒప్పుకొని ఎంత నిజాయితీగా ఆడతారో సేమ్ టైం ఈ ప్యాపిల్ టీం కూడా అంతే సేమ్. టచ్ మాత్రం పడిందంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా టచ్ ఒప్పుకుంటారు పాపం. వంశీ మంచి ప్లేయర్ అబ్బాయి కూడా. ఏమో నీ చేయగన పడ్డా బంగు కొందాం లేదండి. సక్సెస్ఫుల్ గా 42 టీములు దిగ్విజయంగా మన గ్రామానికి రావడం జరిగింది. ఏ చిన్న అలిగేషన్ లేకుండా టోర్నమెంట్ ముగుస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ పాయింట్ చాలా గుడ్ చెక్కింగ్. ఇద్దరు బ్లండరే. ఆయన కళ్ళు మూసుకొని పట్టినాడు, ఈయన కళ్ళు మూసుకొని ఎగిరినాడు. అట్లా చూసుకో బాయ్కి, చూసుకో. ఇటువైపు వచ్చినాక టైం అవుట్ చేశారు వీళ్ళకి. భాస్కర్ ఓకేనా? ఓకే, వెరీ గుడ్ భాస్కర్. బాగా వచ్చేది అక్కడ.
చనుగున ఎవరి దగ్గర నాకు చనుగున ఫామ్ రేట్ టికెట్ ఏడా బాధ కూడా చదువుదాం. నెక్స్ట్ టోర్నమెంట్ ఉంది చనుగుండలో కూడా మ్యాట్ మీదనే. మన ఇక్కడ ఈ నెంబర్ 2 అల్లుడే కెప్టెన్ మనకి క్రీడాకారులకు ముఖ్య గమనిక, మరి ఈ టోర్నమెంట్ అయిపోతే ఆసక్తి గల క్రీడాకారులకు అందుబాటులో ఇంకొక టోర్నమెంట్ ఉంది 22వ తారీఖు. వెరీ గుడ్ ప్రజెంటేషన్ రైడర్ సేఫ్. 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు జాతర సందర్భంగా గౌస్లాల్ స్వామి, గౌస్పీర స్వాముల ఉరుసు మహోత్సవ చనుగొండ గ్రామంలో, డోన్ మండలం చనుగొండ గ్రామంలో 22వ తారీఖు కబడ్డీ స్టార్ట్ అవుతుందండి. వరుసగా అక్కడ కూడా 4 బహుమతులు ప్రజెంటేషన్ చేశారు. మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండో బహుమతి 15,000 రూపాయలు, మూడో బహుమతి 10,000 రూపాయలు, నాలుగో బహుమతి 5,000 రూపాయలు. ఇలా వరుసగా 4 బహుమతులు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆసక్తి గల క్రీడాకారులు ఉంటే వెళ్ళి మీ ప్రతిభ చూపించాలి. మ్యాట్ మీదనే ఆడించడం జరుగుతుంది అక్కడ కూడా. అలాగే బెస్ట్ రైడర్, బెస్ట్ కొనసాగుతున్నది. ఈ మ్యాచ్ తర్వాత సెమీఫైనల్, ఆ తర్వాత ఫైనల్స్ ఉంటాయండి. సూపర్ టెక్నిక్ ఏమో షేగర్స్ అది వానికి మాత్రమే ట్యాకిల్ పాయింట్ వానే పడుతుంది కదా అటు కొల్లేడు చివరి 5 నిమిషాలు మాత్రమే. స్కోర్ ఇవ్వాల్సుకుంటే గుండ్లకొండ 4, క్యాపిల్ 2.
లెగ్గులు కరెక్ట్ లెగ్గులు తెచ్చా లెగ్గులు మీ టీంలో భాస్కర్ ఎక్కిస్తే గానీ ఏమన్నా ఛాన్సెస్ అందరు కలిపి భాస్కర్ ఎక్కియాలి. భోజనం చేయని క్రీడాకారులు ఎవరైనా ఉంటే భోజనాలు అయినా వెళ్ళి తినచ్చు. లాల్మామ లాస్ట్ 4 minutes అయినారా? చివరి 4 నిమిషాలు, చివరి 4 నిమిషాలు. గుడ్లకోట 5, ట్యాపింగ్ 2. పోల చైన్ తో పోవాల. లావు మనుషులు కొట్టాలంటే 2 చైన్లలో ఇరికించుకోవాలా. బ్లాక్ చివరి 3 నిమిషాలు. స్కోర్ ప్లీజ్. గుండకొండ 5, ప్యాపిల్ 3. 1 బోనస్ పాయింట్. స్కోర్ గుండకొండ 5, ప్యాపిల్ 4. Riders have only 1 point. Final leg gaddane but బాబు లేదు బాబు ఒక్క నిమిషం సార్. వైపు నుంచి వాడిని ఫ్రీగా నిలబడి వైపు వెళ్ళినాక ఆ ప్రజెంటేషన్ వేయాల. అప్పుడైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మీకు నుంచి ఒకడు ఎనికి రమ్మంటాడు, ఒకడు కమ్మంటాడు, ఒకడు కొట్లేటాడు, ఒకడు సంపలేటాడు. ఎట్లయితే ఏమని మాట తింటాడు. టైం అవుట్ సార్. ఇక్కడ టైం అవుట్. వాళ్ళ ఇష్టంలో వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు అని. ఆల్రెడీ 5 seconds ఉంది కదా, మరి ఇంకేం ఆడు. మ్యాచ్